హయాల్ మొత్తానికి కాంతారా ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. అందరూ ఒక ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అన్నోన్ ట్రైలర్ ఒకటి వచ్చి అందరికీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ చూసేద్దాం పదండి. అండ్ ముందు నేను ఒక నోట్ లాగా చెప్పాలి, ఇదే జరుగుద్దని రూల్ లేదు, జస్ట్ ఒక ప్రిడిక్షన్ మాత్రమే. ఒక ప్రిడిక్షన్ లాగా నేను అనుకుంటున్నాను. పదండి వీళ్ళు వీడియో చూసేద్దాం. మూవీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో మళ్ళీ అక్కడే ట్రైలర్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే రిషబ్ శెట్టి క్లైమాక్స్లో మాయమైపోతారో మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ట్రైలర్లో ఫస్ట్ షాట్ పడింది. మా నాన్న ఎందుకు మాయమైపోయాడని వాళ్ళ అబ్బాయి పుట్టిన తర్వాత వచ్చి అదే క్వశ్చన్ హాంట్ చేస్తుంది. ఏదైతే రిషబ్ శెట్టికి ఒక క్వశ్చన్ ఉందో నాన్న ఎందుకు మాయమైపోయాడని, అదే క్వశ్చన్ వాళ్ళ అబ్బాయికి కూడా హాంట్ చేస్తుంది. అక్కడి నుంచి మూవీ సపరేట్ వరల్డ్లోకి వెళ్ళిపోతుంది. కాంతారా పార్ట్ 1, కాంతారా ది లెజెండ్ ఒక సపరేట్ వరల్డ్ ఉంటే ఇదొక చాప్టర్ 1 సపరేట్ వరల్డ్లో ఉంది మూవీ. ఆ సీన్స్ ఓపెనింగ్తోనే ఇదొక దంత కథ, మన చరిత్ర అంతా ఇందులోనే దాగి ఉంది, మన తెగ పుడటానికి ఇక్కడి నుంచే కారణం అని బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అదొక రాజ్యం, ఆ రాజ్యంలో రాజు ఉంటారు అండ్ కొంతమంది వర్క్ చేసే వాళ్ళలాగా ఉన్నారు, అంటే ఒక స్లేవ్స్ లాగా చూపించాడు వీళ్ళని. ఈ స్లేవ్స్ ఆల్రెడీ అక్కడ చాలా కష్టాలు పడుతున్నారు, ధర్మం న్యాయం తెలియకుండా జరుగుతుంది రాజ్యంలో అని ఒక డైలాగ్ వినిపిస్తుంది. అదే టైంలో ఒక చిన్న పిల్లోడు పుట్టినట్టు చూపిస్తాడు. మేబీ ఆయన రిషబ్ శెట్టి, అదే ఆ రిషబ్ శెట్టి వాళ్ళ ఫాదర్, అంటే ఫాదర్ క్యారెక్టర్ ఈ సినిమాలో హీరో, ఆయన పుట్టినట్టు చూపించాడు. అండ్ ఆ క్యారెక్టర్ పేరే బెర్మే, అతని మెయిన్ లీడ్, అతనే రిషబ్ శెట్టి అన్నట్టుగా చూపించారు. ఈ కష్టాల నుంచి కాపాడటానికి బెర్మే అనే ఒక అతను పుట్టాడు, అతనే హీరో కింద చూపించారు. మనకి వెంటనే వినిపించిన డైలాగు రావటం కొంచెం ఆలస్యమైంది, ఈ డైలాగ్తో రిషబ్ శెట్టి ఎంట్రన్స్ ఇచ్చాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, కాంతారా అనే పేరు మీద ఏదో గృహ చూపించి ఆ గృహలోకి వెళ్ళకూడదు, అందులో ఏదో జరుగుతున్నట్టుగా చూపించాడు. మూవీలో ఉన్న క్యారెక్టర్స్ని వార్న్ చేస్తూ మనకు కూడా అందులో ఏదో జరుగుతుందనే ఒక మిస్టరీని క్రియేట్ చేశాడు. హీరో ఇంట్రొడక్షన్తో పాటు ప్యారలల్గా మనకి పులిస్ షాట్స్ చూపించాడు. అవి అయితే మిక్సింగ్ బాగా చేశారు, CGI వర్క్ బాగా జరిగింది ట్రైలర్లో మటుకి. మరి మూవీలో ఎలా ఉంటుందో వెయిట్ చేసి చూడాలి.